థ్యాంక్స్. మీ సినిమాలో ఏదైనా ప్రతి సినిమా ఏదో ఒక ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. సొసైటీ కూడా మీరు అలా చూపించారు. సోలో కానీ లేకపోతే బాణం కానీ మొన్న వచ్చినట్టు ప్రతినిధి 2. యాక్చువల్లీ ప్రతినిధి 2 సినిమా ఎలక్షన్స్ ముందు రావటం వైసీపీ మీద ఎఫెక్ట్ బాగా పడింది అనిపించింది నాకైతే. మీకేమనిపించింది సార్ మీ సినిమా ఎఫెక్ట్? నాకు తెలియదండి, ఎందుకంటే ఇట్ వాస్ టూ లేట్. రిలీజ్ 2 days ముందు రిలీజ్ అయింది. అండ్ సినిమా ఎలక్షన్ సినారియోస్ మీద అయితే సంబంధం లేదు. కాకపోతే అది కొంత బ్యాక్గ్రౌండ్ మొత్తం ఉంది దాని సినిమా. అంటే 2 రోజుల్లో నేను మార్చేయగలుగుతానంటే 5 ఏళ్ళు మారుస్తూనే ఉండేవాడిని కదండి. సో అప్పటికే జనాలు మారిపోయారు. సో ఈ అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టార్స్ ఏంటంటే వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం, అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించి చూస్తుంటే వాళ్ళు పిఠాపురంలో ఈవెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఎక్కడ చేస్తారా? హిందూపురంలో చేస్తారా? ఒకవేళ ఈవెంట్ చేయాలనుకుంటే, లేకపోతే కుప్పంలో చేస్తారా? లేదండి, అంటే ఇప్పుడు నిజంగా యాక్చువల్గా ఈ టీజర్ లాంచ్ వరకే ఆలోచించామండి. ఇంకా వీ డెంట్ థింక్ అబౌట్ దట్. బట్ డెఫినెట్గా ఏంటంటే వీ వాంట్, అంటే హైదరాబాద్తో పాటు ఇటు వరంగల్ కానీ, అటు వైజాగ్ కానీ, తిరుపతి కానీ, ఎవ్రీవేర్ వీ వాంట్ ప్రమోట్ ద ఫిల్మ్. సో ఎక్కడ ఫీజిబుల్, ఆ టైంకి ఎక్కడ కరెక్ట్గా ఉంటుందో అక్కడ చేస్తామండి. ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఏజ్ ఎక్కువ చూపించడం, పెట్టడం, పెళ్లి కాలేదు అనే గతంలో వచ్చిన కాన్సెప్ట్స్ ఉన్నాయి, కానీ ఇందులో ఇంకా డిఫరెంట్గా ఏమి ఉండబోతుంది? యాక్చువల్గా శ్రీదేవి గారిని పెట్టారు, అంటే ఆల్రెడీ ఆమె మ్యారీడ్, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్. మేము అసలు ఫస్ట్ చూసినప్పుడు శ్రీదేవి గారు అనుకోలేదు అలా ఆ ఫీచర్ అనుకున్నాం. తర్వాత వచ్చి యాంకర్ గారు చెప్పినప్పుడు అవునా శ్రీదేవి గారు షాక్ అయ్యాం మేమైతే. అంటే శ్రీదేవి గారిని తీసుకోవడానికి ఏంటి రీజన్ ఏంటి? బాగుంది, ఆయన సర్ప్రైజ్ అయ్యారంటున్నారు. చాలా బాగుంది. యాక్చువల్గా ఒరిజినల్ ఏజ్ కంటే 6 ఏళ్ళు కోసాడండి. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్.